ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 డిఎస్పి యాంప్లిఫైయర్. ఇది రిపేర్ కోసం వచ్చింది, అట్ ద సేమ్ టైం మోడిఫికేషన్ కోసం కూడా వచ్చింది. ఈ యాంప్లిఫైయర్ మనమే చేసాం. ఒక 3 ఇయర్స్ అయింది ఈ యాంప్లిఫైయర్ చేసి. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఇక్కడ ఉన్న ఫోర్ఫెక్ట్ పోయింది, అలాగే ఫ్యాన్ నాయిసెస్ కూడా ఉన్నాయి. అండ్ అప్పుడులో మనం డిఎస్పి కిట్ వాడడం జరిగింది. డిఎస్పి కిట్ డిస్ప్లే కూడా పోయింది. ఈ డిఎస్పి కిట్ చెన్నైకి పంపించి డిస్ప్లే మార్పించడం జరిగింది, అలాగే సాఫ్ట్వేర్ కూడా మార్చాము. ఇప్పుడు ఇది వర్జన్ 4కి సూట్ అయ్యే సాఫ్ట్వేర్ దీంట్లో ఉంది. హార్డ్వేర్ మాత్రం వర్జన్ 3 కానీ సాఫ్ట్వేర్ మాత్రం వర్జన్ 4 ఉంది. వైరింగ్ కూడా మార్చాను శుభ్రంగా. అప్పుడులో నేను 7294 బోర్డు వాడాను. చాలామంది అడిగారు 7294 బాగుంటుందా మాస్ఫెట్ బాగుంటుందని. 7294 బోర్డు అనేది సర్వీసింగ్కి ఈజీగా ఉంటుంది ఐసీ రూపంగా. మాస్ఫెట్ బోర్డుకి సర్వీసింగ్ చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఇది ఫోర్ఫెట్ రవి వాడడం జరిగింది. ఫోర్ఫెట్ రవి కూడా ప్రాబ్లం, అంటే అక్కడ శక్తి ఉండేది, అది కంప్లైంట్ వస్తే తీసేసాను. ఫ్యాన్స్ కూడా మార్చాను, అలాగే మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేశాను. అండ్ వైరింగ్ కూడా మారింది అన్నమాట, స్పీకర్ వైరింగ్. కంట్రోల్స్ కూడా మార్చాను, వెనకాల మాస్టర్ కంట్రోల్, ఈ కంట్రోల్ కూడా మార్చాను అనమాట. ఎందుకంటే ఒక్కసారి సర్వీసింగ్ వచ్చిందంటే కంప్లీట్గా మారాలి. అప్పుడు మళ్ళీ అతని కస్టమర్కి ఒక 2 or 3 ఇయర్స్ వరకు మళ్ళీ మన దగ్గర రావాల్సిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ రిపేర్ కోసం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసి ఇచ్చాము. డిస్ప్లే కంప్లైంట్ లేకపోతే అతను వచ్చేవాడు కాదు, కొంచెం బేస్ అనేది పరబర అని ఉంటుందంట, సో అందువల్ల అది. సో ఫ్రెండ్స్, ఇలాగ 3 ఇయర్స్ ఒకటి ఉంది, ఇంకోటిది 5 ఇయర్స్ అయిన ఒక యాంప్ ఉంది మన దగ్గర. ఆ యాంప్ కూడా మాడిఫై చేస్తున్నాం, డిఎస్పి యాంప్. అది కూడా వీడియో వస్తుంది రేపు, ఓకేనా. ఇలాగే ఫ్రెండ్స్, లోకల్ పర్సన్స్ వీళ్ళు, మళ్ళీ ఎక్కడో కాదు, విశాఖపట్నం వాళ్ళే వీళ్ళు. అప్పుడులో నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు విశాఖపట్నం వాళ్ళు నన్ను కనుక్కొని మరి వచ్చేవారు, వచ్చినప్పుడు చేసినవి ఇలాగ చేసాం. వైరింగ్ అంత బాగోదు కానీ ఏదో గుడ్లో మెల్ల అనమాట, ఓకేనా. అండ్ ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.